సంఘస్థులకు చాలా మందికి దేవుడు భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని సద్వినియోగపరచలేకపోతే దేవుడిచ్చిన వాడికలన్నింటిని కూడా ఏం చేయలేము, ఉపయోగించి తీరలేము. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు ఇచ్చిన అవకాశాలని సద్వినియోగపరిచి తీరాలి. ఎప్పుడు అవకాశం మనకి కలిసి వచ్చేటట్టుగా ఉండదు. కలిసి వచ్చి తీరేటట్టు ఆ సందర్భంలో దానిని ఏం చేయాలి, సద్వినియోగపరచుకు తీరాలి. లేకపోతే అవకాశం చేజారిన తర్వాత ఎంత ఏడ్చిన దాని వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది రోజు. ఈ పగటి వల్ల ప్రత్యేకంగా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎర్ర సామంత వలసలో నుంచి దేవుని యొక్క పిల్లలు 3 రావడానికి దేవుడు సహాయపడ్డారు. ప్రత్యేకంగా బ్రదర్ అనిల్ గురించి దేవునికి స్తోత్రం. దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప విడుదల స్వస్థతను బట్టి దేవునికి స్తోత్రం. అదే రీతిగా తన తోడుగా వచ్చిన తన కుటుంబ సభ్యులే దిలీప్, రమణ, వాళ్ళిద్దరు బట్టి కూడా దేవునికి స్తోత్రం. సంఘం జరుగుతున్నాం మేమందరం కూడా క్రీస్తు పేరిట మా హృదయపూర్వక వందనాలు తెలియవస్తున్నాం. దేవుడు మిమ్మల్ని శక్తిపరచును గాక, బలపరచును గాక, అభిషేకించు తీరును గాక. దేవుడు మన పట్ల చేసిన దానిని వర్ణించుకు తీరడానికి దేవుడు మనల్ని కూడా సహాయపరిచి ముందుకు కొనసాగించుకుని తీసుకెళ్లి తీరును గాక. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగం లేవ్యాకాండం 16వ అధ్యాయం. కానీ మొదటి 2 వచనాలు ఎవరైనా గట్టి శబ్దంతో చదవండి. ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుతును కనుక సహోదరుడైన అహరోను చావకి ఉండినట్లు అతడు మందాసము మీద కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ రాయబడిన వాక్య భాగములో దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిగా నైవేద్యం అర్పించుకు తీరాలి, ఏ రీతిగా యాజకుడు దేవుని సన్నిధికి వచ్చి తీరాలో దాని గురించి దేవుని యొక్క దాసు వాక్యోపదేశం ద్వారా మనకి హెచ్చరికిచ్చి తీరుతున్నారు. దేవుని ఆలయానికి నీకు నచ్చినట్టుగా వచ్చే పద్ధతి కాదు, దేవునికి ఆరాధన చేసి ఆలయానికి వచ్చే ఒక విధానం. అందుకే అక్కడ దాని 2వ వచనంలో స్పష్టంగా చెప్పుచున్నది, దేవుని యొక్క ఆలయానికి వచ్చినప్పుడు ఏముండి తీరాలి, జాగ్రత్త పట్టించుకోగలిగి తీరలేకపోతే ఏమై తీరొచ్చు, నీకు అది మరణముగా సంభవించి తీరొచ్చు. మనకి నచ్చిన టైంలో కాదు ఆరాధనకి వెళ్ళడానికి, దేవుడు చెప్పిన ప్రత్యేక సమయంలో ఏం చేయాలి, దేవునికి గణపరిచి తీరడానికి ఏం చేయాలి, ప్రయాసపడి తీరాలి. ఈ కాలం ఎంత ఘోరం అయిపోయింది, ఎవడికి వాడికి నచ్చిందో వాళ్ళకి నచ్చినట్టు నో ప్రాబ్లం, నువ్వు ఎలా నచ్చితే అలా చేసుకో, నాకు ప్రాబ్లం ఏం లేదు. దేవుడు తీర్పు తీర్చే ఒక గడియ ఉంది, ఆ రోజు దీని గురించి మనం తెలుసు. అప్పుడు నువ్వు అక్కడ ఉండాలి, మేము చప్పట్లు కొట్టాలి. కారణం ఏంటి, చేసిన దానికి ఉన్న దాని ప్రతివిధి నువ్వు అనుభవించేటప్పుడు మేము దానిని ఓ నాయను బతుకునేటప్పుడు అవకాశం కోల్పోకున్నాడు, ఇప్పుడు ఏం చేసుకున్నా ఏం కాదు, ఏ రీతి కలిగిన అవకాశం ఉండి తీరదు. అందుకే పాప పరిహార ప్రయశ్చిత నిమిత్తం బలియాగం అర్పించి తీరడానికి దేవుడు ఇచ్చిన వ్యవస్థితియే లేవ్యాకాండం 16వ అధ్యాయంలో. అందుకే దేవుని యొక్క ప్రజలుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క సన్నిధికి దగ్గరికి తీరాలంటే యాజకుడు ముందెళ్ళి తీరాలి. అందుకే ఈ కాలంలో యాజక ధర్మం నెరవేర్చున్న మన పద్ధతిలో ఏమై ఉండి తీరా శుద్ధీకరణ చెందేటట్టుగా ఉండాలి. నచ్చిన క్రాపులు వేయలేవు, నచ్చిన బట్టలు వేయలేవు, నచ్చిన పద్ధతి ప్రకారంగా మీసాలు మెలయలేవు. నువ్వు దేవునికి అభిషేక్తుడివే, దేవుని కొరకు పిలువబడిన వాడివే. దానికి ఏముంది, దానికి ఒక క్రమావళి ఉంది. అందుకే ఇప్పుడు కూడా ఎలా దేవుని సన్నిధికి రావాలో ఇప్పుడు కూడా కొందరికి తెలియదు. నేర్చుకోవాలి. బైబిల్ మనకి స్పష్టంగా చెప్తున్నది, యాజకుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అంటే ముందుగా ఆయన తను తాను శుద్ధిపరచుకు తీరాలి. కుటుంబిక అనుబంధాలు ఏం చేయకూడదు, పెట్టుకోకూడదు. మనకి ఫ్యామిలీ ఫోన్ వచ్చేస్తే యమ స్పీడ్ లో పరిగెట్టేస్తాం, ఆరాధన విడిచిపెట్టి ఒకసారి ఇక్కడ అషేరికి విపరీతంగా బాగోలేదు. నాకు తెలిసి ఇక్కడికి వచ్చి గోల్ చేయడం, నేను గోల్ చేయను, కానీ నేను నా దేవునికి అభిమానిస్తున్నాను కాబట్టి నేను ఆయనకి ఆ చావు బతుకులోనే ఉన్నాడు, కానీ ఆ బతుకులో ఉన్నప్పుడు నేను నా ఆరాధనకి నేను ఇంకా దయ్యంగా మారను. అందుకే నేను ఆ రోజు ఏం చేయలే, ఇక్కడ వాక్య పరిచయం అయినంత వరకు మౌనం పాటించుకొని ఉండేది. నేర్చుకోవాలి ఇలాంటివన్నీ. కొందరైతే ఓ నాయన హడావిడి చేసేసి ఎంత రచ్చరచ్చైతే ఇది దేవుడా దెయ్యమో అర్థం కాని విధానం. నాయన ఒక వ్యవస్థితి ఉంది ఆరాధనకి, నీకు నచ్చిన విధానం కదా. అందుకే దేవుడు ప్రత్యేకంగా అహరోనుకు అదే రీతిగా ఉన్న యాజకులకు ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధికి తోడుకొచ్చిన విధానములో ఏమై ఉండేది, నీకు నచ్చిన పద్ధతిలో కాదు, నీకున్న విధానం దేవునికున్న విధానంలోకి ఏం చేయాలి, మార్పు చెంది వచ్చి తీరాలి. దేవుడు ఆరాధనలో ఏం కోరుతున్నారు, ఎలా కోరుతున్నారు అన్నది ఏం చేయాలి, పరిశోధించుకు తీరాలి. అందుకే మొదటిగా చెప్పబడిన మాట, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ ఏముండి తీరాలి, నీ విధాయత ఉండి తీరాలి, నీకున్న ఉసర్గయాగం నీ శరీరం ప్రదర్శన పరిచి తీరాలి. దానికి అర్థం ఆరాధనకు వచ్చిన స్నానం చేసి రావాలో అని వెళ్ళలేదు. నువ్వు స్నానం చేసినా చేయకపోయినా మంచి బట్టలు ఉంటే ఆరాధనకి తగ్గట్టుగా యోగ్యం చెందేటట్టుగా బట్టలు ధరించుకొని మంచిగా క్రాప్ ధరించి షేవింగ్ చేయగలిగే స్తోమత ఉంటే, డబ్బు లేకపోతే మరి చేయొద్దు. డబ్బు ఉంటే షేవింగ్ చేసి పద్ధతిగా దేవుని దగ్గరికి రావాలి. కారణం ఏంటి, నువ్వు ఒక యాజకుడు అన్నది నీకు బుద్ధి రాకపోయినా సాతానికి బుద్ధి ఉంది. ఆడు ఎప్పుడు తిరుగుతాడు, ఓ నాయన ఓ యాజకురాలు నేను చూశాను నాయన, అది ఏమో మనిషి నాకు అర్థం కాలేదు, ఆ రీతిగా ఉన్న యాజకురాలుగా నేను చూశాను నాయన, ఈమెతోనే నేను సంసారం చేస్తే ఈ సంఘాన్ని నేనేం చేయొచ్చు, కూల్చివేసి తీరొచ్చు. యాజకుడు
యాజకులని దేవుడు ఉంచినందుకే ప్రజల యొక్క మేలు కొరకు, సంఘం యొక్క మేలు కొరకు, సంఘం ఆశీర్వదింపబడి తీరడానికి, అభిషేకింపబడి తీరడానికి, వేదనలో నుంచి విడుదల పొంది రోగాల నుంచి విముక్తి పొంది తీరడానికి యాజకులను దేవుడు ఉంచింది. అదే రీతిగా యాజకుడు సరిగ్గా జీవించలేకపోతే దాని ప్రభావం ఎవరి మీదకి వచ్చి తీరుతుంది? వచ్చిన కూడిక మీదకి వచ్చి తీరుతుంది. అందుకే దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు ఏముండి తీరాలి? విధేయత కలిగే భావం ఉండి తీరాలి, అర్పణ కలిగే ఒక మనోభావం ఉండి తీరాలి. మీరు దేవునికి నమ్మకం ముందు ఎంత పద్ధతి, 4ంటికి లేచి స్నానాలు చేసి తడి బట్టలతోనే ఎంత పద్ధతులు. ఇప్పుడు ఆత్మీయత ఎక్కువైపోయేసరికి డామ్ డూమ్ డిస్కనెక్ట్ అయ్యి హల్లెలూయా రాదు. హల్లెలూయా. అందుకే ఈ కాలంలో ఆరాధనలో పాలు పొందుకొని చాలా మంది ఆత్మీకంలో మరణించి తీరుతున్నారు. నేను అయ్యగారు చెప్పే మాటల్లో మీరు విన్నారో లేదో నాకు తెలియదు. కొందరు ఆత్మీకంగా అంగవైద్యంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. నేను మంచి ఉదాహరణ చెప్పారు. నలుగురు కలిసి ఒక్కడిని ఏం చేశారు? నేను పాస్టర్ గారు మోస్తున్నారు, ప్రార్థన చెయ్యు, చచ్చికిరా, నువ్వు అంగవైద్యమే. నీ చేతులు, కోలు, నోరు కూడా పని చేయట్లేదు. అర్థం కాదు, అంగవైల్యం వచ్చేసింది. కారణం ఏంటి? ఇది నేను చెయ్యాలా, ఇది నేను చేసి తీరాలా, ఇది నాకున్నదే అన్నది కూడా ఏం చేయలేకపోతున్నారు. అర్థం చేసుకున్నారు. కష్టం వస్తే అదే బాధ. ఎక్కడొచ్చి ఎలక కుట్టిందో, ఎక్కడొచ్చి దోమ కుట్టిందో, ఎక్కడొచ్చి పిన్నిసి కుచ్చారో, ఎక్కడొచ్చి మేకులు కుచ్చారో ఏమీ అర్థం కాదు. కారణం ఏంటిది? అంత శూన్యతలోకి వెళ్ళిపోయింది. అన్ని శూన్యంగా మారి తీరింది. హలో, దేవుని యొక్క బిడ్డలు అంగవైల్యం నుంచి బయటకు వచ్చి తీరాలి. దేవుడిని యొక్క వాక్యం ఇచ్చింది, అంగవైల్యం నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సంఘానికి దేవుని యొక్క శరీరంగా వ్యాఖ్యాన పరిస్థితి. ఆ శరీరంలో అవయవం నీవే. నువ్వే అవయవమో నువ్వే కూడా తీసుకో. నువ్వు చెయ్యి అయితే చెయ్యి పని చేయి, నీ కాలు అయితే కాలు పని చేయి. మరి మిగతా పనికిరాని రంధ్రాలు అయితే ఆ పని చేయి. అది కూడా కావాలి. అంతేగా? నీళ్ళు తాగితే వచ్చ పొయ్యాలి, లేకపోతే ఏమవుతుంది? కడుపులు ఉప్పిపోతాయి. ఉప్పిపోతే మరి వచ్చరాలేకపోతే ఏం చేస్తారు? ఓ పిన్నీసి తీస్తారు, కరెక్ట్గా వచ్చే దగ్గర ఏం చేస్తారు? పొడిచి అదే చేసేది. అర్థం కాలేదు, హాస్పిటల్కి వెళ్ళండి, అడిగి చూడండి, తెలిసిపోతుంది. హల్లెలూయా. కారణం ఏంటి? శరీరం లోపల ఉన్న చెత్త ఏం కావట్లే. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు చెవులు క్లీన్ చేసేది. కారణం ఏంటిది? చెవులో నుంచి ఏం వస్తాయి? ఎందుకు వస్తాయి ఏమో. కారణం ఏంటిది? అధికంగా మనకి దూదికి ప్రభావం చెందేది ఎక్కడ? ముఖానికి. అప్పుడు చెవులు కూడా అదే రీతిగా స్పందిస్తాయి. ఏడ తగ్గడం కన్నా ఎక్కువ ఏడ తగిలితే. అందుకే బైబిల్ ఎక్కువ చెప్తుంది, ఎక్కువ వినుడి. చెవి గలవారు చెవులకి ఏం చేసుకోవాలి? అప్పుడప్పుడు కొందరికి మందం వచ్చింది, పెద్దలకు రారా అంటే ఇటు స్టోరీతో రెడీగా ఉంటాడు అయ్యి ఎదిరించడానికి. మా హౌస్ వచ్చింది, మా కోడి కోడి కొనుక్కోవడానికి. ఈ బహానాలు ఏమి అయ్యగారి దగ్గరగా దేవుని దగ్గర కూడా పని చేయదు. సాధన గడికి చెప్పు, నీ బహానాలు చెప్తే ఆడు వినడానికి రెడీగా. నేను వినడానికి రెడీ లేవు. నేను చెప్పొచ్చే ఉద్దేశం, చెవులకు ఏమై తీరది? మురికి అధికంగా వెళ్ళి తీరుతుంది. ముక్కుకి అధికంగా, అందుకే కదా జలుబు వచ్చినప్పుడు మొత్తం కాలిపోయేది. ఏడు మంచిదా? ఎందుకు వచ్చేది? కారణం ఏంటి? మురికి. ఈ నాసిక రంధ్రంలో మురికి ఏమైతే అంటుకు తీరింది. దానిని ప్రతిరోధించుకు తీరడానికి దేవుడు ఏమి ఇచ్చి తీరారు? ఆ జలాన్ని ఇచ్చి తీరారు. చెవిటికి కూడా అదే రీతిగా. అందుకే పొద్దున్న లేచిన చెవులు మనమన్నంగా ఏదో నీళ్ళు ఉన్నట్టుగానే వెంటనే ఏర్పడి తీసుకొని తుడిచే కారణం ఏంటిది? ఆ చెవు లోపల చెత్త దూరింది కాబట్టి. అంటే శరీరంలోనే నిన్ను శుద్ధిపరిచి తీరడానికి, నిన్ను క్రమపరిచి తీరడానికి, నిన్ను అన్నం పరిచి తీరడానికి క్రమావళి దేవుడు సెట్ చేసి ఇచ్చాడు. హల్లెలూయా. ముక్కులో చెత్త వెళ్ళినప్పుడు ముక్కు సీవుడు రాలేదు అనుకో, భలే ఉంటుంది. కొందరు విసిగిపోతారు ముక్కు సీవుడితే. నాకెత్త ప్రాబ్లం పడదా? మరి నువ్వు మింగేస్తున్న ప్రాబ్లం లేదా? తినేటప్పుడు ప్రాబ్లం లేని వాడికి మింగేటప్పుడు కూడా ప్రాబ్లం ఉండకూడదు. మరి మింగేటట్టుగా ఉంటే మేము బౌల్లో తీసుకొచ్చి మన సూప్ లాగా ఇచ్చేస్తాం మేము. ఇది మన శరీరానికి ఉన్నదే, శరీరం బయట ఉన్నది కాదు. అందుకే కొందరు చెత్త కలిగే చోటుకి వెళ్తే మొఖాలు కప్పారు, నాయన నువ్వే చెత్తలా పని చేసేది. మరి దాని అర్థం శరీరానికి శుభ్రంగా ఉండి తీరడానుకున్న ఏముంది? ప్రతి సెటప్ ఈ శరీరంలో చెయ్యబడి ఉండి తీరింది. హల్లెలూయా. ఆ సెటప్ను తెలుసుకు తీరి దీనిలో నుంచి కాస్త మార్పు చెందించేసి ఇంకో సెటప్లో దేవునికి ఏం చేయగలిగి తీరాలి? శుద్ధీకరణ పొంది దేవునికి ఆరాధన చేయ తీరాలి. అందుకే
ఆరాధన చేయడానికి మొదటి వ్యవస్థిత విధాయత కలిగేటట్టు ఉండి తీరాలి. దేవుని యొక్క కృపా సింహాసనం, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం లోపల ప్రవేశించినప్పుడు యాజకుడికో ప్రజలకో ఏ రీతి కలిగిన ఏం కాకూడదు, నష్టం కలగదు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాను, అది కొందరు నాకు అడిగారు, అయ్యారు విశ్వాసులు చేపలు అన్నది ఓకే ప్యాట్లు, విశ్వాసులు కప్పలు ఎలాగా? కీర్తనలో ఉంది 75వ కీర్తన 45వ వచనం ఇంటికి చదవని తెలిసిపోద్ది. అక్కడ ఉన్న కప్పలకు ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ప్రార్థన చేయటం వలన అభిషక్తుడు అనే దేవుని దాసు ప్రార్థన చేయడం కప్పలన్నీ వచ్చి ఏం చేసినాయి? అన్నిలోకి పంట సామగ్రి మొత్తం ఏం చేసి తీరింది? నాశనం చేసి తీరింది. దేవుని ద్వారా పంపబడిన వాడు దేవుని పని దుష్టత్వంగా చేస్తే మరి కప్ప కాకపోతే చేపని మీరు పిలుస్తారేమో, నేను కప్ప అని పిలుస్తాను. కానీ అది చేసే పని అంతే. అందుకని బ్రక 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 అని పిలుస్తాడు అర్ధరాత్రులు. బ్రక 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 అంటే దాని అర్థం ఏంటిది? నేను ఇప్పుడు తినేస్తాను రా, నేను ఇప్పుడు పాడు చేస్తాను రా, ఓరే కప్ప నువ్వు ఎంత ప్రయత్నం. అదే రీతిగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదవగలిగి తీరితే దానిని ఒక దుష్ట శక్తిగా చెప్తున్నది. కప్ప లాంటి దుష్ట శక్తి ప్రభావం కలిగి ఒక్కటి ఏం చేసి తీరింది? బయటకు వచ్చి తీరింది. అలాగైతే దేవుని బిడ్డలు దేవునికి అనుకూలపడేట పనులు చేయకూడదే. నువ్వు మరి శాప్ కాదు, బ్యాక్రో 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 కప్పే. హల్లెలూయా. కప్పకు ఒక ప్రత్యేకత ఉండదు తెలుసా? ఒళ్ళంతా మంచి ద్రావకం ఉంటుంది, ముట్టేమా దురదబెట్టేద్ది. ఎప్పుడైనా కప్ప పట్టారా? చెవులకి ఏమొచ్చేస్తాయి, ఏవేవో జబ్బులు వచ్చేస్తాయి. కారణం ఏంటి? దాని లోపల ఉన్న విషాంశం అంతా గట్టిది. అదో సంఘాన్ని పాడు చేసేటట్టు ఉండు, సంఘాన్ని కట్టేటట్టుగా ఉండు, విశ్వాసాన్ని పాడు చేసేటట్టు ఉండు, మంచి చేపగా తయారైతీరు. అందుకే కదా యేసయ్య తన శిష్యులకు చేపలు పట్టడానికి పిలిచిన కారణం. కప్పలు పట్టడానికి ఇంకోటి రెడీగా ఉన్నాడు. ఎవడాడు? ఆడెవడో మీరే పోల్చుకోండి. రెడీగా ఉన్నాడు. దేనికి? ఆడ ఆరాధన కప్పలను పంపిస్తాడు. ఈ ఆరాధన చేసి అందుకే కొన్ని కప్పలు ఆరాధన చేసి ఆరాధన చేసే స్తోమత ఉంది. ఆ కొడుకుకి ఫస్ట్ వచ్చింది అనుకో, డిస్లే దూకి దూకి వెళ్ళే నా కొడుకు నా కొడుకు నా కొడుకు. అందరు నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయారు అనుకుంటా. డోంట్ బి కప్ప, బి ఏ ఫిష్. కప్ప కామాకండి, చేప అయిపోండి. నువ్వు చేప అయి తీరితే యేసయ్య ఏం చేస్తారు తెలుసా? నిన్ను చేతులారా పట్టుకుంటారు. చేతులారా పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? దానికి ఒక శుద్ధీకరణ జరిగి తీరుతుంది. అందుకే కొందరు చేపల కూర చేస్తే తినలేము మేము. మసాలా అనిగింపుకే ఆ చేప కంపు మాత్రం పోదు. మా ఇంటికి రండి, చేపలు చేయాలి, అయ్యారు నేర్పిస్తారు, నేర్చుకొని మీ ఇంటికాడ మీరు చేసుకోండి. చేపలు తెచ్చే ముందే చేసే పని అంటే దానికి ఉన్న యాక్టివిటీ కార్నర్స్ అన్ని మూసేస్తారు. దాని క్రియలు చేసే, లేకపోతే విధేయత చూపించకుండా ఉండే ఏవే ఉన్నాయి దాన్ని మొత్తం రెక్కలు కట్ చేసేస్తారు, డెక్కలు కట్ చేసేస్తారు, అన్ని కట్ చేయాలి. దేనికి? వీడికి విధేయత ఉండదు. అదో ఆరాధన చేయాలంటే విధేయత ఉండేది. విధేయత ఉండాలంటే మేసాలు గీయాలి. అది ప్యాక్టది. కొట్టం నుంచి విడుదల పొందిన వాడైతే బైబిల్ చెప్పేది ఈచడం కదా, ఈ ప్లక్ ఇట్ ఆఫ్ అని చెప్తుంది. ప్లక్ ఇట్ ఆఫ్ అంటే బలవంత, మళ్ళీ ఏం చేయకూడదు, మొలిచి. హల్లెలూయా. కొద్దిగా కష్టమేనండి క్రైస్తవ్యం. ఎక్కడికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ చెప్పడం కాదు, పెయిన్ఫుల్. లేకపోతే అందరూ ఇందులోకి వచ్చేస్తారుగా. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, వేదనాజనకమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. మాకు ఇష్టం లేవేటి మీసాలు మిగలేసి రోడ్డు తిరగడానికి. నలుగురు మాకు ఇష్టమే, కానీ మేమేం చేస్తాం? మమ్మల్ని కత్తిరించాడు దేవుడు. హల్లెలూయా. నేను మీసాలతో ఎగరేసి తిరిగేసినప్పుడు దేవుడు ఒరే బొచ్చుడు మీసం పీకలేవరా నాకు సింపుల్గా అడిగారు. నేను ఎంత మందితో దమాయించాను తెలుసా? పెద్ద పెద్ద సేవకులతో తనమైంది. నా మీసం నా ఇష్టం, మా నాయనే చెప్పలేను, నువ్వెందుకు నన్ను చెప్పి. మా నాన్న కూడా అది చెప్పేటప్పుడు మా నాన్న కూడా సైలెంట్ కొండరా బాబు, వీడి మీసాల కోసం తెగబడిపోతున్నాడు కదా, తీస్తాడు రా రోజు. నేనైతే ఇప్పుడు రోజు తీయాల్సిన, నేను తీయడం కాదు, నా చేత దేవుడు బలంతో వచ్చే ఏం చేసి తీద్దాను. నా మీసం అంటేనే అరే బాబు మగాడ అన్న దాన్ని నేను రుజువు పరిచిన మగతన లక్షణం చూపించు. ప్రేమించాల్సిన భార్యని ప్రేమించు, దాని అవసరతలను తీర్చు, తర్వాత మగాడ అనిపించుకో. అర్థం కాలేదు అనుకుంటా. మీసాలు ఉంటే మగాడ నో. హలో, నీ కుటుంబం ఒక కుటుంబంలా కనబడాలి. నీ భార్య నీ విషయం మొత్తం షేర్ చేసుకోగలిగి తీరితే దానికి నీ మూలంగా ఏం మగతనానికి ఉన్న
రుజువు కనబడి తీరాలి. ఒకటి వచ్చి చెప్పమ్మా ఏమండి పద్ధతులు పోనీలే ఏడు పోనీలే, మరి నువ్వేం మగాడివి. పోనీలే కాదు, యాక్షన్ తీయాల్సింది యాక్షన్ తీయాలి. అవునా? మీ ఇంటికి పాము దూరితే పోనీలే అప్పుడే అది అప్పుడు కాటేస్తుంది కాబట్టి. అలాగే ఏది దూరికి వచ్చినా దానిని ఏం చేయాలి, అది నీకు నష్టం చేసే ముందే నీ కుటుంబాన్ని నువ్వేం చేసుకోవాలి, బాగుపరుచుకు తీరాలి. హల్లెలూయా. అందుకే నేను చెప్పిన మాట, చేపలకి మొత్తం విధాయత కలిగి తీరేంతటిగా అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు, సముద్రంలోకి తిరిగి వెళ్ళకూడదు, ఉప్పు పదార్థం దానిలోకి రా. అందుకే దాన్ని మాస్తగా కోత కోసేసి ఏం చేసి నిప్పుల మీద వేసేసి, ఏసై కన్నా మించిన వంటగాడు ఎవడు లేడు. వంట సరిగ్గా రాలేకపోతే దాని అర్థం ఏదో శాపం వెంటాడుతుందండి. విడుదల పొందుకుని ఏసై దగ్గరికి కుదిరి ఏసై నువ్వు నాకు వంట నేర్పించు. హలో, కావాలంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. నీ కంచి దీవింపబడును, నీ మంచం దీవింపబడి సకల వాస్తు. మాకొక పెద్దమ్మ ఉంది, ఆమె పద్ధతి తెలుసా సార్, 90 మంచి కూరలు ఉంటే ఒక్క దరిద్రం కూర ఉంటుంది. ఆ ఒక్క దరిద్రం కూర మిగతా అన్నింటి బాగు చేసేది. మరి అది ఆమె కోరిని చేస్తుందా తెలియజేస్తుందా తెలియదు. 100 కూరలు ఉంటాయి. ఈ పట్టినోడు దాన్నే చూసి పెట్టేస్తాం మిగతా అంత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పొచ్చే మాట, దేవుని యొక్క బిడ్డలో ఏం విధాయత కలిగి తీరేంతటిగా దేవుని చేతికి అప్పగింపబడి తీరాలి. ఆయన నిన్ను కత్తిరిస్తాడు. అందుకే బైబిల్ సెలవిచ్చిన యోహాను సువార్త 15వ అధ్యాయం, ఏ తీగ ఫలింపుదో వాటిని ఏం చేసి తీరేది, కత్తిరి. అప్పుడప్పుడు రోగం ఇచ్చేది కత్తిరిగే, అప్పుడప్పుడు నేను సతాయించేది కత్తిరే, అప్పుడప్పుడు నేను బాధపడే కత్తిరే. కారణం విధాయత రావాలి, ఇది ఇది వంగాలి, ఇది మోగాలి, ఇది సరవ్వాలి, ఇది దేవుని సన్నిధికి వచ్చి వీడి వల్ల సంఘానికి సమాజానికి మేలు కలగాలి, అభిషేకం దిగింది. హలో, ఉన్నారా నాతో కలిసి? విధాయత లేదు కాబట్టి అంత అడ్డదిడ్డంగా ఉంది. హల్లెలూయా. అందుకే పాత నిబంధన వ్యవస్థితిలో దేవుని యొక్క కృపా సింహాసనానికి వెళ్ళడానికి టైము, సమయం, సందర్భం ఉంది. కానీ కొత్త నిబంధనకు వచ్చిన ఎబ్రీ పత్రికలోకి వచ్చే తీరగలిగితే 12వ అధ్యాయం 28, 29 వచనాలు చదవగలిగి తీరితే దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుటకు సమయోచిత సమయంలో ఏం చేసి తీరొచ్చు, బయలుదేరి వెళ్ళి దేవునికి ఏం చేయొచ్చు, స్తుతులు అర్పించుకు తీరొచ్చు. ఎలాంటి యొక్క రాజ్యంలో దేవుడు మనల్ని చేర్చారో తెలుసా? కదిలింపు లేని, మార్పు లేని, ఏ రీతి కలిగిన భేదగతి లేని ఒక రాజ్యంలో దేవుడు మనల్ని ఏం చేసి తీరారు, చేర్చుకొని తీరారు. అందుకే కృతజ్ఞత స్తుతులై దేవునికి ఆరాధన చేసి తీరాలి. కారణం ఏంటో తెలుసా? ఆయన దహించు అగ్ని. పాత నిబంధనలు అయితే దిగుచున్న అగ్ని, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏమేది అగ్ని? దహించబడే అగ్ని. నీ పాపాన్ని దహించుకు తీరుతాడు, నీ రోగాన్ని దహించుకు, నీ శాపాన్ని దహించుకు తీరుతాడు, నీ పాత రోగ జీవితాన్ని దహించుకు తీరుతాడు, నీ అపవిత్రం చెందే పద్ధతులను దహింపజేసి తీరుతాడు. ఇది అది కొనసాగించుకొని తీసుకెళ్ళలేవు. అందుకే దేవుని యొక్క రాజ్యానికి ఏం లేదు, కదిలింపు లేదు. దేర్ ఇస్ నో షేక్. మనం షేక్ అయిపోతే రాజ్యం షేక్ అయిపోయినట్లే. నువ్వు షేక్ అయిపోతే నువ్వు ఆ రాజ్య సంబంధం కాదు. అందుకే నువ్వు షేక్ అయ్యావు. రాజ్యం ఎప్పుడు, దేవుని రాజ్యం ఎప్పుడు ఏం కాదు. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, దేవుని రాజ్యం అన్నపానం కాదు. దేవుని యొక్క రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలే అన్న. నీలో నీతుండి, నీలో సమాధానం ఉండి, పరిశుద్ధాత్మలో నువ్వేం చేయగలిగాలి? సినిమా చూస్తే కాదు ఆనందం రావాలి, వాక్యం చూస్తే కాదు ఆనందం ఎప్పుడు రావాలి? దేవుని సన్నిధిలో గడిపి తీరితే, వాక్యం చదివి తీరితే ఆనందం వచ్చి తీరాలి, కొనియాడబడి తీరాలి. అల్లో, అందుకే కొందరికి ఏం తక్కువ అయిపోయింది, పరిశుద్ధాత్మలన్నీ ఆనందం ఎక్కువైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే కృతజ్ఞత స్తుతులతో దేవుని యొక్క ఆలయాన్ని ఏం చేయాలి? ప్రవేశించాలి, దేవునికి ఘనపరచాలి. అలాగైతే అగ్ని యొక్క ప్రభావం మన మీదకి రాదు. ఉదాహరణ, దానియేలు తన స్నేహితులందరినీ ఎక్కడ పడేశారు? అగ్ని కుండంలో పడేశారు. ఎలా పడేశారు? చేతులు కాళ్ళు కట్టేసి పడేశారు. ఓకే, వెరీ గుడ్. చేతులు కాళ్ళు కట్టేసి పడేశారు కదా. కట్టేసిన వాళ్ళు ఎవరు ఆయన కట్టారో వారి పరిస్థితి ఏంది? ఏది కాలిపోయారు? అగ్ని వేసింది ఎవరు? రాజే. అగ్ని ఎవరి కోసం వేశారు? దేవుని పిల్లల కోసం వేశారు. వాళ్ళ మీద ప్రభావం చూపించకుండా ఎవరి మీద చూపించింది? కారణం ఏంటిది? దానికి తట్టుకునే కెపాసిటీ వాళ్ళలో లేదు కాబట్టి. నాతో లేరు అనుకుంటా. వీరిని అగ్నిలో పడేసిన వారి బంధకమే తెగిపోయిందే తప్ప వారి ఎంట్రీకి కూడా ఏం చెయ్యలే, కాల లేకుండా అగ్నికి చెందిన వాసన కూడా వారి ఆ ఫైర్ అంత పవర్ఫుల్. ముళ్ళ పొదలోకి దిగిన ఫైర్
ముళ్ళ పొదని ఏం చెయ్యలే. హల్లెలూయా. అందుకే మోషే ముళ్ళ పొదల దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఒక మాట అన్న, నాయన చెప్పులు తీసేయి. దాని అర్థం పేదలకు వచ్చాడు చెప్పులు తీసేయని అర్థం కాదు. దేవుని యొక్క సాన్నిధ్యతలోకి వచ్చినప్పుడు చెత్త చెందేది ఏం చెయ్యాలి? విడిచిపెట్టి తీరాలి. హలో, ఎందుకు చెప్పుల్లో ఏమున్నాయి? ఏం చేస్తారు? మేకలకి చిక్కచక్క అవన్నీ తొక్కు తిరిగాడు. తన జీవిత క్రమావళిలో నడవడిక కరెక్ట్ లేకపో ఉండొచ్చేమో, వాటిని సరి చేసుకొని ఏం చెయ్యాలి? అగ్ని రివర్స్ గా చెప్పింది ఏమని? బాగుపడి రారా. అర్థం కాలేదు. ఇక్కడ మేము వాక్యం చెప్పేది బాగుపడి రారా. ఇక్కడ ఆరాధన కూర్చోబెట్టి బాగుపడి రారా, బాగుపడి వచ్చమ్మా, బాగుపడు బాగుపడు బాగుపడు, ఇదేమేం చెప్పేది? హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలు చెప్పాడు, నేను బాగుపడు, నా ఇష్టం నా కష్టం. ఓకేనా? ఏ మంట బుధన కాల్చిందో ఆ మంట నిన్ను కాల్చివేయడానికి ఎంత పెద్ద చెప్పు. హల్లెలూయా. అందుకే పాత నిబంధనలు మనకు అధికంగా నరకానుకున్న సూచనలు మనకు అధికంగా కన్నపడదు. పరలోకం గురించి వ్యాఖ్యానించింది దేవుడైతే నరకం గురించి కూడా వ్యాఖ్యానించాల్సింది కూడా దేవుడే, యేసయ్యే. అందుకే యేసయ్యే చెప్పారు ఏమని? దేనిని భయపడుడి, నరకాగ్నిలోకి నేను తీసుకెళ్లే వాటిని ప్రశ్న, నరకానికి ఎలా పోమని చెల్లేదు. అది తెలిసొద్దు, మిగతా అన్ని సింపుల్ తెలిసిపోయినట్లే. నరకానికి ఎలా పోమని వెళ్ళలేదు, దేవునికి వ్యతిరేకంగా. ఓకే, ఇంకా దేవుని ఏదో విశ్వాసం లేకుండా ఉండవు. ఇంకా లోకాసారం. ఓకే, వాళ్ళకైతే ఎందరూ వెళ్ళిపోతారో చూడండి మీరే. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుడు పెట్టిన క్రమావళిలో రిజిస్ట్రేషన్ చేసుకొని నువ్వేం చేయాలి? ఎంట్రీ పొందుకోవాలి. అది కదా నికోదేము మీ దగ్గరికి వచ్చి యేసయ్య అడిగారు, దేవో నువ్వు మంచి బోధకుడివే, సూపర్ బాలకుడివే, నీ రాజ్యం చాలా గొప్ప రాజ్యం అని వ్యాఖ్యానం. నువ్వు మరలా ఏం చేయాలి? జన్మించాలి. బోర్న్ అగైన్. మీ అమ్మా నాన్న ఎలా జన్మనిచ్చారో అలా కాకుండా దేవుని మూలంగా నీకు ఒక జన్మ జరిగి తీరాలి. అంతే కదా? మీరందరూ జన్మించినప్పుడు ఇద్దరు సహాయం కావాల్సింది. ఎవరిది? మీ అమ్మ మీ నాన్న. వాళ్ళు పెళ్లి చేసుకోకుండా కన్నారు, అది మన విషయం కాదు. మనం లాజికల్ గా బైబిల్ ఆధారంగా వెళ్దాం. వివాహం చేసుకొని దంపతులు అయిన తర్వాతే వారు ఏం అన్నారు? అప్పుడు ఇద్దరి సహాయం కావాలి. అందుకే కదా ఈ విడాకులు వచ్చేటప్పుడు పిల్లల కోసం కొట్టుకునేది, నాకు ఇచ్చి రెండు మొక్కలు చేసి ఇచ్చేయండి, ఏడా వదిలిపోతుంది. సొలొమోను కూడా మంచి వ్యాఖ్యానం చెప్పాడు. ఒకే పిల్లడి కోసం ఇద్దరు ఆడవాళ్ళు ఏం చెప్తున్నాడు? ఒకరి తండ్రి ఇది నా కూతురు నా కొడుకు, ఇంకోటి తండ్రి ఇది నా కొడుకు, ఎత్తలు కొట్టేసుకుని ఈడిగా పిచ్చెక్కింది. ఓ నానే మొక్క చేసేద్దాం అనగా అసలు అమ్మాయి ఉంది తెలుసా? అయ్యో ఇచ్చేయండి, నా చేతిలో బతక్కపోయినా. అవన్నీ మనకి ఇండికేషనే. విడాకులు అయితే ఇలాగే జరిగేది. యు ఆర్ టియరింగ్ యువర్ చిల్డ్రన్ ఇంటూ టూ. ఎలాగా? ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనుకో, భర్త అంటే నా కూతురు కొట్టుకోవద్దు, భార్య మన బాధ్యత కదా. వీడే బిల్డప్ స్టార్ లాగా వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోండి. వెరీ గుడ్. ఆ పిల్లల జీవితం ఆలోచించండి. వారు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా చెరగబడ్డారు. కారణం ఏంటిది? ఒక కుటుంబం అయితే తీరేది అమ్మ నాన్న పిల్లలు కలిసి ఉండి తీరేటప్పుడే. అందుకే బైబిల్ సెలవించారు, నేను నా కుటుంబం ఈ జీవం కలిగిన దేవుని సేవించేది. సేవించలేకపోతే అని నువ్వు ఎన్ని డిగ్రీలు ఇచ్చి ఎన్ని పద్ధతులు పెళ్లి చేయించిన శాపం తాగదు. ఎప్పటి వరకు? వీళ్ళిద్దరు కలిసినంత వరకు. అంత పవర్ఫుల్ విడాకు. అందుకే బైబిల్ చదివించిన నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఆయనకి తోటిగా ఉన్న సాటైన సహాయం. దేవునికి తెలుసు వివాహం అన్నది చాలా క్రేజీ డిపార్ట్మెంట్ అని. క్రేజీ అంటే ఏం చేయాలో మనకు అర్థం కాదు, ఎలా చేయాలో మనకేం అర్థం కాదు. క్రేజీ డిపార్ట్మెంటే. కానీ ఆ క్రేజీ డిపార్ట్మెంట్ లో కూడా నీకేం చేసి తీరుతారు? పద్ధతి నేర్పించి తీరుతారు. వివాహం అన్నిటికన్నా ఘనమైనది చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఆ పద్ధతిలో యేసయ్య కూడా మధ్యవర్తిగా ఉండి తీరి, వాక్యం కూడా వాటికి మధ్యలో స్తంభముగా మారి తీరి, దేవుడిచ్చిన 7 స్తంభాలు ఆ కుటుంబానికి బలపడి తీరితే సాతాను కాదు కానీ ఆడి ఎంట్రుకు కూడా నేను పేకవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇల్లు చక్క పెట్టేసుకో. రాజనేక అన్నారు, నీ ఇల్లు చక్క పెట్టలేకపోతే టపక్క అయిపోతావు.
ఆయన ఏం చేసుకున్నాడు? ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ఎటు తిరిగి? దేవాలయం తట్టు తిరిగి వాక్యానికి హత్తుకునేటట్టుగా దేవునిని స్వీకరించగలిగేటట్టు మనసులో శరీరములో కన్మసాలు తుడిచివేసి తీరట దేవునికి దగ్గరై చేరడానికి తన ఇల్లును ఆయన ఏం చేస్తాడు? మేక్ యువర్ హౌస్ బ్యూటిఫుల్. నీ ఇల్లును నువ్వు చక్కపరుచుకో. చేయడానికి ఏం పద్ధతి? నువ్వు బాగుపడితే సార్ ఓ మాట అన్నీ ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి. నువ్వు కరెక్ట్గా టైంకి దేవుని దగ్గరికి వస్తే చాలు. నువ్వు కరెక్ట్గా దేవునికి చూపు విషయంలో ఉంటే చాలు. నువ్వు దేవునికి ఆరాధన చేస్తే చాలు. నీ వ్యక్తిపర విషయాల్లో దేవునికి శుద్ధిపరచగలిగితే చాలు. వెనకాతల పని దేవుడు చేసి నువ్వు నీ పని చేయలేదు అనుకో, ఎవరికి చేయడానికి ఇష్టం లేదో వాడు వచ్చి నీ పని చేసేసింది. అందరూ కుక్కను పెంచుతున్నారు. పెంచుతున్న కుక్కకి ఎక్కడ డుప్ వేయాలో చెప్పలేదు అనుకో, ఏడ పడితే అక్కడ వేసేస్తుంది. నాయన ఆడకెళ్ళి డుప్ వేసిరా అంటే ఇది అక్కడికి వెళ్ళి డుప్ వేసి వస్తుంది. హలో, మన ఫ్యామిలీని కూడా అలా సెటప్లో నేర్పించుకు దిగడాలి. ఇవన్నీ విధేయతకున్న లక్షణం. అలాగుంటే దేవుని రాజ్యం కదిలింపబడేలాగా కొత్తగా జన్మించి తీరాలి. కొత్త జన్మ పొందినవాడు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి ఏమై తీరేది? వారసులుగా మారేది. ఎలా జన్మించబడి తీరాలి? దేవుని యొక్క వాక్యం ద్వారా. వాక్యం నీలో ఒక జన్మనిచ్చి తీరాలి. రెండోది పరిశుద్ధాత్మ శక్తి నీలో ఒక జన్మనిచ్చి. ఓకే, రక్షణ పొందిన గడియలో దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ శక్తి కలియుగ ద్వారా నీకు ఒక జన్మనిచ్చింది. అది వెరీ గుడ్. జన్మ అయిన పిండం వెరీ గుడ్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, ఆ పిండం ఎదుగుతుందా? ఆ పిండం ఒక ఆత్మీక మనిషి అయ్యాడా? ఆ పిండం సంఘానికి లాభం తెస్తుందా నష్టం తెస్తుందా? అందుకే పాత నిబంధనలు దేవాలయం లోపలికి కదా శుద్ధిగా టప్ అయిపోతామని చెప్పడానికి మనకు కారణం ఇదే. అది కనబడేటట్టుగా టప్, ఇది కనబడకుండా అన్న టప్. అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. విధేయత కలిగి ఉండి తీరాలి. ఒబే ఎంత విధేయత చూపించగలుగుతా అంత విధేయతను ఏం చేయాలి? చూపించి. అలాగైతే నీ పాపములను అతిక్రమములను దేవుడు క్షమించి నిన్ను ఒక మంచి వ్యక్తిగా, ఒక అభిషక్తునిగా, నీతిమంతునిగా దేవుడు నిన్నేం చేసి తీరొచ్చు? తన రాజ్యములో నిన్ను చేర్చుకొని తీరొచ్చు. అందుకే నికోదేముకి యేసయ్య చెప్పిన ఒక మాట, నువ్వు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ఏం చేయలేవు, ప్రవేశించలేవు. దాని అర్థం ఈ శారీరక ఇష్టాలు పనిచేయవు. శరీర ఇష్టాలు లేని వాళ్ళు ఒకసారి అదే చెప్పండి. మొత్తం శరీర ఇష్టాలే, లెక్కలేని శరీర ఇష్టాలే. అది పుస్తకం రాసేవాడి ఎవరు చదవడానికి ఉండవు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తవృత్తి ప్రకారంగా ఏం చేసుకోవాలి? మనం మారాలి. అంటే దాని అర్థం నువ్వు కూరగాయలు కొనట్టు ఇది దేవుని చిత్తమేనా? నువ్వు మేస్త్రి పనికి వెళ్ళావు అనుకో, ఇక్కడ దేవుని యొక్క చిత్తం. ఇది అలాగేం లేదు. ఎవడేమి ఇచ్చినా తినడమే, ఎవడేమి ఇచ్చినా. తర్వాత ఇంకో డైలాగ్ అంటే దేవుడు నీతో నాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు. నువ్వు పాట రాకపోద్దు, అదే మేము కోరేది. ఒకటితో నేను మాట్లాడతాను, అన్ని దేవుని చిత్తమే. అన్ని ఎవరుగా బాబు నీకు ఆత్మీయతలో నేర్పించింది అడిగాడు. దేవుడే నాకు నీకు బాబు సూపర్ బాగుపడతావు. ఇప్పుడు చూస్తే ఆత్మీయత లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా అడగాలి మంది, ఇంకా అడిగితే ఆత్మహత్య చేస్తారని నేను అడగలేదు. హలో, దేవుని యొక్క చిత్తవృత్తికి ఏం చేయాలి? ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా మనం మారాలి. కారణం ఆయన నీ పాపాలను క్షమించారు, ఆయన నిన్ను శుద్ధిపరిచారు, ఆయన ఆత్మశక్తిని నీకు ఇచ్చారు, ఆయన వాక్యం నీకు ఇచ్చారు, ఆయన నీకు అన్ని కడిగి చేసి అన్ని శుభ్రం చేసేసి బాగు చేసిన తర్వాత నువ్వేం చేయాలి? అందులో ఉండి ఎదుగుదల పొంది తీరాలి. అందుకే పాప ప్రాయశ్చిత బలియాగం ఇచ్చింది. ఇప్పుడు మరి బలియాగం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారికి యేసయ్య ఎక్కడ మరణించారు? సిలువలో మరణించారు. నువ్వు నీ పాపాల నిమిత్తం ఇంకా నువ్వేం చేయగలవు? మరణించాల్సిన అవసరం లేదు. ఆయన మరణించాడు కాబట్టి ఇక్కడ బతికితే చాలు. అందుకే బైబిల్ బతికితే క్రీస్తు చావు. ఎందుకు చావు మేలు? చచ్చిపోతే ఈ పద్ధతులు ఏం లేవు కదా. బతికితే ఈ పద్ధతులు అన్నీ ఉన్నాయి కదా. బతికితే పాస్ గారి మాట వినాలి, చర్చికి వెళ్ళాలి, అది బదులు కోమం పిలవాలి, చచ్చిపోయాము. ఇదే టెన్షన్ ఫ్రీ. ఇవన్నీ చేసినోడిగా టెన్షన్ ఫ్రీ, చేయలేనోడిగా అప్రియ. హల్లెలూయా, హల్లెలూయా. దానికి మంచి ఉదాహరణ ధనవంతుడు లాజరు కథలో వెళ్ళి నేర్చుకోండి. ఆడు చెయ్యాల్సినవన్నీ అవకాశం దొరికినప్పుడు చెయ్యలే. చివరికి ఆడు చెప్తున్నాడు, మా అన్నయ్య 5 ఉన్నారు అంటే ఈడ అవకాశం కోల్పోయింది, వీడికి మళ్ళీ ఛాన్స్ లేదన్న దానికి అర్థమైంది. ఈడేం చెప్తున్నాడు? వాళ్ళ అన్నయ్య 5 ఉన్నారు, వాళ్ళ దగ్గర అలాగెళ్తే ఏమవుద్ది? లేదు, లాజరు దేవుడు అయిపోతాడు. మరి లాజరు ఫోటో ఉండదు అందరి ఇళ్ళలో. లాజరు దేవుడు తిరిగి వచ్చినాడే, మళ్ళీ వచ్చినాడే.
దేవుడు కొవ్వుతులు అని పెట్టండి. అందుకే దేవుడు ఏం చేయలే, పంపించలేదు. అలాగైతే మీరు ఒక ప్రశ్న నాకూడదు, మోసే ఏలియాలు అలాగ వచ్చేసారు ఎగురో. అన్నిటికీ ఏదో టార్గెట్ ఉంటుంది కదా, గుళ్ళు రెడీగా పాస్ట్ గారిని పొడవడానికి. మోసే ఏలియాలకు వచ్చేసారు ఆలోచన. దానికి ఒక ప్రత్యేక కృత ప్రత్యేక అనుబంధం కొరకే వాటిని దేవుడు ఏం చేసేది, తీసుకొచ్చినది. హలో హలో హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ గాడ్. దాని అర్థం ఇరువురు కూడా దేవునితో మంచి అనుబంధం జీవించిన వారు. అలాగైతే దేవునికి చిత్తం కలిగి ఉండి తీరితే హెచ్చరిక ఇచ్చి తీరడానికి బలపరిచిదని అక్కడి నుంచి కొందరు పంపించు. అప్పటికే ఇందులో ఉన్నాడు ఒకడు, నేను ఏం కట్టేస్తాను అలాంటి ఆలోచన ఇప్పుడు ఏమిటంటే ఎప్పుడో బర్ణశాల ఓ పీతలు ఉంటాయి సార్ 3 బర్ణ చెప్పిందే కొందరు అలా తయారు చెప్పారు దుస్మాట్లేదు. అందుకే మాటల మీద నిలబడదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనకు ముందుగా నడిపించును గాక. ఈ పగటి వేళ బలారాధన నిమిత్తం వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి మనం శుద్ధిపరచుకుందాం. ఈ పగటి వేళ యేసయ్య మనకి చేసిన త్యాగాలు, యేసయ్య మనకి చేసిన విడుదల మనకి ఎంత